బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. అక్కడ జెండాలు పక్కన ఉంది. ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్. బీడీ కార్మికులకు 4000 జీవన వృత్తిని ఇవ్వాలి, బీడీ కార్మికులకు 4000 జీవన వృత్తిని ఇవ్వాలి. ఐఎఫ్టియు జిందాబాద్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఐఎఫ్టియు జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్, ఐఎఫ్టియు. జిందాబాద్. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, కష్టజీవుల ఐక్యత, కష్టజీవుల ఐక్యత. ఐఎఫ్టియు ఐఎఫ్టియు. తెలంగాణ ప్రదేశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిందాబాద్. తెలంగాణ ప్రదేశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు. 9వ మేడే సందర్భంగా తెలంగాణ ప్రదేశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టి కార్యాలయం వద్ద ఈరోజు జెండా ఎగిరేయడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేసి కూడా ఏ వాగ్దానాన్ని హామీని అమలు చేయలేదు. భారతదేశంలో కోట్లాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ పిఎఫ్, ఈఎస్ఐ, పని భద్రత గ్యారంటీ లేదు. అంతేకాకుండా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి ఉరితాలు బిగించే ప్రయత్నం చేస్తున్నాడు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణలో లక్షలాది మంది బీడీ కార్మికులు బీడీ పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు. వారికి ప్రోత్సహించాల్సింది పోయి ఇవాళ బీడీలు తాగితే ఆరోగ్యం చెడిపోతుందని చెప్పేసి ఒకే ఒక కారణంతో విపరీతమైన జిఎస్టీ విధించడం వల్ల బీడీ పరిశ్రమ పూర్తిగా ధ్వంసమైపోతున్నది, నిర్వీర్యమైపోతున్నది. ఫలితంగా చాలామంది కార్మికులకు పని లేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ వేతనాలు పెంచాలని, రాజీనామా చేసే రిటైర్ కార్మికులందరికీ కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అన్ని రంగాల్లో అన్ని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనంతో పాటు నెలకు 26,000 రూపాయల వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న పరిశ్రమలన్నీ మూలపడుతున్నాయి. 11 కోట్ల మందికి ఇప్పటికే ఉపాధి లేదు, పని లేదు. కాబట్టి తాను అధికారంలోకి వస్తే స్వదేశీ పరిశ్రమలు కాపాడుతానని చెప్పేసి అన్ని పరిశ్రమల్ని అమ్మివేయటం కానీ లేకుంటే ప్రైవేట్ వాళ్ళ తాళదత్త చేయటం కానీ నరేంద్ర మోడీ చేస్తున్నాడు. ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాన్ని మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే ఈ కార్మిక వర్గమే నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్తానని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తుంది. Thanks for watching. Like, share and subscribe.